హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనము ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మరి రాబోతుంది అంటూ ఒక వీడియో అయితే ఆల్రెడీ చేయడం అయితే జరిగిందండి. ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం కూడా ఈ ఉద్యోగాలకైతే లభించడము జరిగింది. అయితే చాలామంది అభ్యర్థులు డిస్ట్రిక్ట్ కోర్టుకు అప్లై చేసి సో ఆల్రెడీ 2 నోటిఫికేషన్స్ వచ్చాయి అని చెప్పేసి అనుకుంటున్నారండి. బట్ మనకి ఇంకా హైకోర్టు నోటిఫికేషన్ రాలేదు. మరి ఎప్పుడు వస్తుందంటే ఈ మంత్లోనే మనకు హైకోర్టు నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. సో గాయస్, మళ్ళీ చెప్తున్నాను, చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలండి. జాక్పాట్ జాబ్స్ అండి ఇవన్నీ కూడా. కేవలం సింగిల్ ఎగ్జామ్తోనే మనము ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు. ఓకేనా? నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు ఇందులో మనకి. ఓకేనా? మరి చాలామంది కాల్స్ చేస్తున్నారు, కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. ఆల్రెడీ టైం అయిపోయింది, ఆ నోటిఫికేషన్ వచ్చింది, అయిపోయింది అని చెప్పేసి చాలామంది అయితే డైలమాలో ఉన్నారండి. అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు, తప్పేం లేదులే అందులో. కానీ సో క్లారిటీ ఇవ్వడానికైతే ఈ వీడియో చేస్తున్నాను. ఓన్లీ మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ టైం మాత్రమే అయిపోయిందండి. డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది. హైకోర్టు నోటిఫికేషన్ ఇంకా రాలేదు. ఈ మంత్ ఎండ్ వరకు మనకు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఖాళీలు వచ్చేసి 245కు పైగా ఉండబోతున్నాయండి. అఫ్కోర్స్ హైకోర్టులో తక్కువగానే ఉంటాయి. హైకోర్టు ఒకటే కాబట్టి తక్కువగానే ఉంటాయి ఖాళీలు. డిస్ట్రిక్ట్ కోర్టుల్లో ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఏదేమైనప్పటికీ మంచి ఖాళీలే ఇవన్నీ కూడా. మరి సిలబస్ ఏమైనా మారుతుందా అంటూ చాలామంది అడుగుతున్నారు. సిలబస్లో మార్పు లేదు. యాజ్ ఇట్ ఈజ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి ఏ సిలబస్ ఉందో హైకోర్టు కూడా అదే సిలబస్. వయోపరిమితి ఏమైనా పెంచుతారా అని చెప్పేసి అడుగుతున్నారండి. డిస్ట్రిక్ట్ కోర్టు అప్పుడు కూడా చాలామంది అడిగారు. సో మరి ఓపెన్ కేటగిరీలో మరి 18 నుంచి 42 ఉంది. దీన్ని 44 చేయాలని చెప్పేసి చాలామంది అయితే ఆశపడ్డారు. కానీ సో దీనిపైన అయితే ప్రభుత్వం అయితే ఎలాంటి చర్య తీసుకోలేదు. సో ప్రజెంట్ కూడా 42 మాత్రమే ఉందండి. దీనికైతే మనం ఏం చేయలేము. ఎస్సీ ఎస్టీ బీసీలకైతే 5 సంవత్సరాల వయోపరిమితిని కలపడం అయితే జరుగుతుంది. అంటే 47 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీలో కేవలం 42 మాత్రమే, ఏం పెంచలేదండి. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. ఇక జాబ్ రోల్ చూసినట్లయితే సేమ్ డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకి ఏ విధంగా ఉంటుందో హైకోర్టు ఉద్యోగాల జాబ్ రోల్ కూడా సేమ్ ఉంటుంది. అక్కడ డిస్ట్రిక్ట్లో వర్క్ చేయాలి, ఇక్కడైతే డైరెక్ట్ మనము హైకోర్టులోనే వర్క్ చేయవలసి ఉంటుంది. ఓకేనా? మరి నెగిటివ్ మార్కులు ఉంటాయంటే ఉండవండి. 99.99% ఉండవు. అదేంటి 99.99% అని చెప్తున్నారు, 100% అని చెప్పొచ్చుగా అంటే ఒక 0.01% నెగిటివ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? ఎందుకంటే మనకు నోటిఫికేషన్లో ఎక్కడ కూడా నెగిటివ్ ఉంటుందా లేదా అని మెన్షన్ చేయలేదు. ఓకేనా? మరి మనకు నెగిటివ్ ఉంటుందా ఉండదా అని ఎప్పుడు తెలుస్తుంది అంటే సో ఆల్రెడీ అప్లై చేసాం, అయిపోయింది. మనకు హాల్ టికెట్స్ వచ్చిన తర్వాత అందులో మెన్షన్ చేయబడి ఉంటుందండి నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా అని. ఓకేనా? మ్యాక్సిమం అయితే ఉండకపోవచ్చండి. ఎందుకంటే గత నోటిఫికేషన్స్లో కూడా ఎక్కడ కూడా మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు.
ఓకేనా, అందరూ కూడా గమనించాలి. సో మ్యాక్సిమం 99.99% ఉండదండి, ఈసారి కూడా ఉండదు. ఓకే, సింగిల్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఓకేనా, ఒకే ఎగ్జాము. దాంట్లో గనక మనము 80 మార్కులకు గనక 65+ గనక స్కోర్ చేసామనుకోండి, మన చేతిలో జాబ్ ఉన్నట్లే అండి. ఓకేనా, ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీ సిచ్యువేషన్లో, నోటిఫికేషన్ లేనట్ సిచ్యువేషన్లో మరి ఇదొక మంచి నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. ఓకేనా, నిరుద్యోగులను ఆదుకోవడానికి వచ్చిన నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు అండి దీన్ని. కాబట్టి సువర్ణావకాశం ఉపయోగించుకోండి. హైకోర్టు ఉద్యోగాలకు మాత్రం ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఇంకా డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాల గురించి కూడా మనకు ఎగ్జామ్ డేట్స్ రాలేదండి. మనకు ఆగస్ట్ ఎండింగ్లో ఉంటాయండి ఎగ్జామ్స్. ఎప్పుడండి? ఆగస్ట్లో ఎగ్జామ్స్ ఉంటాయి డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించినవి. దాని తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో హైకోర్టు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడము జరుగుతుంది. డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు కూడా మీరు ఈ రోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా జాబ్ సాధించవచ్చండి. ఓకేనా, కాబట్టి ఈరోజే, ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వారు ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నిజంగా చెప్తున్నాను, ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఓకేనా, సో ఆల్ ది బెస్ట్ అండి. మన యాప్లో ఇప్పటికే చాలామంది కోర్స్ తీసుకొని సక్సెస్ఫుల్గా వారి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. చాలామంది అడుగుతున్నారండి, సో గ్రాండ్ టెస్ట్లు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి. సో గైస్, అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయండి. బట్ మనకు ఇప్పుడే మీకు గ్రాండ్ టెస్ట్లు పెడితే సో అది మీకు కరెక్ట్ కాదు, ఈ టైంలో కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే గ్రాండ్ టెస్ట్లు అప్లోడ్ చేయగానే క్లాసులన్నీ పక్కన పెట్టేసి ఇక గ్రాండ్ టెస్ట్నే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడైనా కూడా మనం సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాతే టెస్ట్ సిరీస్ కానీ గ్రాండ్ టెస్ట్లు కానీ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, అందుకోసమే నేను ఆపుతున్నానండి, వేరే ఏం లేదు. అన్నీ కూడా రెడీగా ఉన్నాయి, ఎనీ టైం అప్లోడ్ అయితే చేస్తాను, దాంట్లో డౌటే లేదు. బట్ ఎగ్జామ్కి ఒక 1 month బిఫోర్ అయితే అప్డేట్ చేద్దామని అయితే అనుకుంటున్నానండి. అన్నీ సిద్ధంగానే ఉన్నాయి, జస్ట్ చిన్న క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తాయి అంతే మన యాప్లో. కాబట్టి ఎవరు టెన్షన్ పడొద్దు. నేను చెప్పినట్లుగానే 20-25 గ్రాండ్ టెస్ట్లు అప్డేట్ చేస్తా అండి మన యాప్లో, అందులో డౌటే లేదు. కోర్స్ తీసుకున్న వారందరికీ వస్తాయి. నేను అప్డేట్ చేయకుంటే మీ అమౌంట్ మీకైతే ఇవ్వడానికి కూడా సిద్ధమే, అంత కాన్ఫిడెంట్గా అయితే చెప్తున్నాను. ఓకేనా, దాంట్లో డౌట్ పడకండి. ముందుగా మీరు కోర్స్లో ఉన్నటువంటి క్లాసెస్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకే, తప్పకుండా మనకు ఎగ్జామినేషన్ డేట్స్ రాగానే మనకు గ్రాండ్ టెస్ట్లు అనేవి 1 by 1 అప్డేట్ చేస్తాను. ఓకేనా, సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను అండి. చాలామంది అడుగుతున్నారు గ్రాండ్ టెస్ట్లు పెట్టండి అని చెప్పేసి. నాకు తెలుసు, ఇప్పుడే పెట్టేస్తే మీరు గ్రాండ్ టెస్ట్ల మీదనే పడతారు, క్లాసులన్నీ వదిలేస్తారు కదా. కాబట్టి ముందుగా యాజ్ పర్ సిలబస్ క్లాసెస్ అనేవి చదవండి. నాకు తెలుసు ఎప్పుడు అప్డేట్ చేయాలనేది, తప్పకుండా అప్డేట్ చేస్తాను. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.